అందరికీ నమస్కారాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్ టెక్షన్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మనం ఈరోజు ఈ వీడియోలో 7th క్లాస్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ సప్లిమెంటరీ రీడర్ యాన్ ఏలియన్ హ్యాండ్. సో ఇక్కడ ఈ స్టోరీ గురించి చూద్దాం. బిఫోర్ యూ రీడ్, హ్యావ్ యూ హెర్డ్ ఆఫ్ ది Viking mission to Mars? Have you heard of the Viking mission to Mars? The National Aeronautics and Space Administration's NASA Viking mission to Mars was composed of two spacecraft, Viking 1 and Viking 2. Viking 1 and Viking 2. Each consisting of an orbiter and a lander. The primary objectives were to obtain images and samples of the Martian surface and soil and search for any possible signs of life. Viking 1 was launched on 20th August 1975 and arrived at Mars on 19 June 1976. Viking 2 was launched on 9 September 1975 and entered Mars orbit on 7th August 1976. సో ఇంతకుముందు మీరు ఎప్పుడైనా వైకింగ్ మిషన్ గురించి విన్నారా? ఈ వైకింగ్ మిషన్ అంటే ఏంటి? మార్స్, సో ఈ గ్రహం మీదకి వైకింగ్ మిషన్ని పంపించారు. ది నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్స్, నాసా వాళ్ళు, అమెరికాలోని నాసా వాళ్ళు ఈ వైకింగ్ 1, వైకింగ్ 2ని పంపించారు, స్పేస్ క్రాఫ్ట్స్ని పంపించారు. వైకింగ్ 1 వచ్చేసి ఆగస్టు 20, 1975లో లాంచ్ చేశారు. అది 1976 జూన్ 19కి మార్స్ గ్రహం మీదకి చేరింది. వైకింగ్ 2 వచ్చేసి 1975 సెప్టెంబర్ 9 లాంచ్ చేశారు. అది మార్స్ మీదకి ఆగస్టు 7, 1976కి ఆర్బిట్లోకి చేరుకుందన్నమాట. అండర్ ఆర్టిఫిషియల్ కండిషన్స్, Tillu has heard and read about the sun and the stars. He has never seen them. Tillu's father goes to work through a secret passage and Tillu wants to know all about it. Tillu and his parents live beneath the surface of a planet. ఇక్కడ టిల్లు అనేటువంటి మనం వ్యక్తిని చూస్తాము. అతనికి మదర్ ఫాదర్ ఉంటారు. తర్వాత ఈ టిల్లు ఎప్పుడు కూడా వాళ్ళు మార్స్ గ్రహం మీద ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు మార్స్ గ్రహం మీద ఉన్నారు. ఈ పేరెంట్స్తో పాటు నివసిస్తున్నాడు. అయితే వీళ్ళు ఏంటంటే ఈ భూమి పైన మనం సాధారణంగా నివసిస్తుంటాం. భూమి పైన మనం ఎర్త్ మీద నివసిస్తుంటాం. కానీ వీళ్ళు ఆ గ్రహం మీద ఎక్కడ నివసిస్తున్నారంటే, ఆ గ్రహము ఆ సర్ఫేస్ మీద దాని లోపల మనకి ఎట్లాగైతే భూమి ఉందో ఆ భూమి లోపల గుంటలు చేసుకొని లోపల టెన్నల్స్ లాగా ఉంటే వాటిల్లో జీవిస్తున్నారు అన్నమాట. ఆ విధంగా ఊహించుకోండి మీరు. ఆ గ్రహం మీద, మార్స్ గ్రహం మీద వాళ్ళ లోపల భూమి పైన కాకుండా లోపలగా టన్నల్స్ చేసుకొని లోపల అండర్ గ్రౌండ్లో నివసిస్తున్నారు అన్నమాట వీళ్ళు. టిల్లు ఎప్పుడు కూడా సూర్యుడు మరియు నక్షత్రాలు, పగటి సమయంలో సూర్యుడు కనిపిస్తాడు, రాత్రి వేళల్లో నక్షత్రాలు కనిపిస్తాయని వాళ్ళ అమ్మా నాన్నలు చెప్తే వినడం తప్ప ఎప్పుడు కూడా చూడలేదన్నమాట. నెక్స్ట్, టిల్లు, హౌ ఆఫన్ హ్యావ్ యూ బీన్ టోల్డ్ నాట్ టు గో దట్ వే? టిల్లు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ వైపు, ఆ రూట్లో పోబాకని? బట్ వై డస్ డాడీ గో దే ఎవ్రీ డే? అప్పుడు టిల్లుని వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా అరుస్తుంటుంది, ఆ దారిలో ఎందుకు పోతున్నావు, ఎందుకు ట్రై చేస్తున్నావు, ఎప్పుడు చూడు ఆ దారిలో వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తున్నావు, పోవాకు, అటు వెళ్ళబాకు అని చెప్తున్నాను కదా అని వాళ్ళ అమ్మ అరుస్తే, అప్పుడు టిల్లు ఏం చెప్తాడంటే, అయితే నానైతే పోవచ్చా మమ్మీ, నా డాడీ అటు వెళ్తున్నాడు కదా, మరి డాడీ ఎందుకు పోతున్నాడు, మరి నేను ఎందుకు పోకూడదు అని అడుగుతాడు ఆవిడ. బికాస్ దట్స్ ఈజ్ జాబ్. టిల్లు, అది డాడీ పని చేయాలి, పని చేస్తేనే మనం బతుకుతాం. కాబట్టి డాడీ పని చేయాలి కాబట్టి ఆయన మాత్రమే పోవాలి, అక్కడికి పని చేసేదానికి వెళ్తున్నాడు, మరి నువ్వు పోకూడదు, నువ్వు చిన్నోడు కదా అని చెప్తుంది వాళ్ళ అమ్మ.
That why was an underground passage. Tillu's father went every day for walk along that passage, and every day he came back from that direction. ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా టిల్లుస్ ఫాదరు టిల్లు నాన్న ఆ మార్గం గుండానే, ఏ మార్గం గుండా అయితే అతను వద్దంటుందో వాళ్ళమ్మ ఆ దారి ద్వారానే బయటకు వెళ్తాడు. మరలా పని చేసుకుని మరలా ఆ దారినే ఇంటికి వస్తుంటాడు, టన్నెల్లోకి వస్తుంటాడు అనమాట. వాట్ లే అట్ ద ఎండ్ ఆఫ్ దట్ ఫర్బిడెన్ రూట్. ఎందుకు నన్ను అటు పంపించవు, నేను ఎందుకు పోకూడదు అని అడుగుతాడు. నాట్ ఓన్లీ టిల్లు బట్ ఏ గ్రేట్ మెజారిటీ ఆఫ్ ది కమ్యూనిటీ వుడ్ హ్యావ్ లైక్ టు నో టిల్లుస్ ఫాదర్ వాజ్ వన్ ఆఫ్ ద సెలెక్ట్ ఫ్యూ permitted to go that way. The above conversation invariably took place between Tillu and his mother whenever he insisted on following his father. ఎప్పుడు కూడా టిల్లుకి వాళ్ళ అమ్మకి ఇదే వాదన జరుగుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళ నాన్న పోయినప్పుడల్లా నేను కూడా పోవాలి అని అంటాడు, కానీ వాళ్ళ అమ్మ మాత్రము అలో చేయదు. మీ నాన్న ఒక్కడే పోవాలి, ఎందుకంటే పని చేయాలి కాబట్టి, నువ్వు చిన్నపిల్లడి ఆ దారిలో వెళ్ళకూడదు అని అరుస్తూ ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ దారి గుండా పోవాలని ట్రై చేస్తారు. ఆ వైపు పోతే ఏమవుతుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకి ఉంటుంది అనమాట. నెక్స్ట్ టుడే హవెవర్ వాజ్ డిఫరెంట్. టిల్లుస్ ఫాదర్ వాజ్ ఎంజాయింగ్ ఏ సిస్టర్ ఎట్ హోమ్ అండ్ టిల్లు మేనేజ్ టు గెట్ హోల్డ్ ఆఫ్ హిజ్ సెక్యూరిటీ కార్డ్. ఒకరోజు వాళ్ళ నాయన అంటే టిల్లు నాయన ఫాదరు ఇంట్లో వాళ్ళ టన్నల్లో పనుకొని కునుకు తీస్తూ ఉంటాడు. ఆ సమయంలో వాళ్ళ అమ్మను చూడలేకుండా అటు వాళ్ళమ్మ వర్క్లో ఉన్నప్పుడు వాళ్ళ డాడీ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ కార్డ్ని తీసుకుని వాళ్ళిద్దరికి కనపడకుండా బయలుదేరుతాడు అనమాట. నెక్స్ట్ దెన్ evading his watchful mother's eye, Tillu made his way to the forbidden passage. ఏ వైపు అయితే వాళ్ళ అమ్మ వద్దని చెప్పిందో ఆ వైపుకే బయలుదేరాడు. ఏం తీసుకుని బయలుదేరాడు? వాళ్ళ నాన్న దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ కార్డు తీసుకుని బయలుదేరడం జరిగిందనమాట. ఏ మెటల్ డోర్ బ్యారిడ్ హిజ్ ఎంట్రీ. అయితే ఇతను ఆ దారిలో వెళ్తూ ఉంటే ఆ ప్రవేశానికి అడ్డంగా ఒక మెటల్ డోరు తలుపు కనిపించింది. బట్ టిల్లు హ్యాడ్ వాచ్డ్ హిజ్ ఫాదర్ స్లిప్ ద మ్యాజిక్ కార్డ్ ఇంటూ ఎ స్లాట్. He did the same and the door opened noiselessly. A well-lit passage seemed to back on him. సో వాళ్ళ నాన్న రోజు వెళ్ళేటప్పుడు ఇతను ఏ విధంగా వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు చూస్తుంటాడు కదా, అబ్జర్వేషన్ చేస్తుంటాడు కదా. ఈరోజు కూడా టిల్లు అదే విధంగా వెళ్తూ ఉంటే మధ్యలో డోర్ అడ్డం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి స్లిట్ ద్వారా దాన్ని కార్డుని ఉంచడం జరుగుతుంది. ఆ కార్డును ఉంచడం ద్వారా డోర్స్ ఓపెన్ అవుతాయి. మరలా ఈ కార్డు రెండో వైపు వచ్చేసిన దాన్ని తీసుకుని తన దగ్గర ఉంచుకుంటాడు అన్నమాట. Snatching the card which had come out of another slot in the wall, Tillu started his march along a gentle upward slope, for the passage led from the underground habitat to the surface of the planet. Tillu looked forward to seeing the sun. It was a daytime, if it was daytime, or the stars, if it was night, about which he had heard and read so much, but alas, that was not to be. చూడండి, వాళ్ళు ఆ కార్డుని అక్కడ ఉన్నటువంటి చీలికలు ఉంచడం ద్వారా ఆ తలుపు తెరుచుకుంది. మరలా ఆ కార్డు మరొక వైపు నుంచి చేతిలోకి వచ్చినాడు, దాన్ని తీసి పెట్టుకున్నాడు. తర్వాత టిల్లు స్టార్ట్ చేశాడు, నడుచుకుంటూ అలాగే వెళ్తూ ఉన్నాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత అతను ఊహిస్తున్నాడు, ఇప్పుడు నేను కానీ ఈ సొరంగం ద్వారా ఈ టన్నల్ ద్వారా బయటకు వచ్చినట్లయితే సర్ఫేస్కి గ్రౌండ్ పై భాగానికి వచ్చినట్లయితే డే టైం కానీ అయింటే నాకు సూర్యుడు కనిపిస్తాడు, రాత్రి టైం కానీ అయింటే నక్షత్రాలు కనిపిస్తాయని అనుకుంటూ వస్తున్నాడు. అయితే అయ్యో పాపం అది జరగలేదు. నెక్స్ట్ చూద్దాం. టిల్లు హ్యాడ్ అండర్ ఎస్టిమేటెడ్ ద సెక్యూరిటీ అరేంజ్మెంట్స్. Invisible mechanical devices had already detected and photographed the small intruder, sent his picture to the Central Bureau where it was thoroughly checked, and before he had advanced 10 paces, a strong hand fell heavily on his shoulder. Gently but firmly, he was escorted by the security staff back home to an anxious and angry mother. While he was being scolded, he received help from an unexpected quarter. మరి ఈ విధంగా వెళ్తున్నప్పుడు
అతను ఊహించుకుంటూ వెళ్తున్నప్పుడు అతను అనుకున్నది జరగలేదు. ఈ లోపల ఏం జరిగిందంటే ఆ విధంగా పోతున్నప్పుడు ఆ టన్నల్ నుంచి పోతున్నప్పుడు అతని యొక్క సెక్యూరిటీ అంతా కూడా మెకానికల్ డివైజెస్ కెమెరాలన్నీ కూడా ఎవరో వెళ్తున్నారు అని ఆ ఫోటోలు తీసి సెంట్రల్ ఆఫీస్కి బ్యూరోకి పంపిస్తాను అనమాట. దీని ద్వారా అతను ఆ సెక్యూరిటీకి చిక్కుతారు. వెనకలే వేసి ఆ సెక్యూరిటీ ఒక హ్యాండ్ గట్టిగా అతని మీద వీపు మీద వేయడం, అతను పట్టుకోవడం, ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి అప్పగించడం జరుగుతుంది. అదే సమయంలో వాళ్ళమ్మ చాలా కోపంతో అరుస్తుంది. ఎందుకు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ రూట్న పోబాకని, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని బాగా అరుస్తుంది అనమాట. ఈ విధంగా జరుగుతుందని అతను అనుకోలేదు, కానీ ఆ విధంగా జరిగిందనమాట. Let me explain to him, darling, said his father, who had just got up. He is properly briefed. He will not do such a thing again. He started to explain. Listen, Tillu, I work on surface where an ordinary person cannot survive because the air is too thin to breathe, and where the temperature is so slow that would breeze to that. ఇంత లోపల వాళ్ళ అమ్మ అరుస్తూ ఉంటే ఇంత లోపల అక్కడ నిద్రపోతున్నటువంటి వాళ్ళ నాయన పైకి లేచి ఆగు అని అతను వచ్చి మాట్లాడటం జరుగుతుంది. నన్ను అతని బాబుకి ఎక్స్ప్లెయిన్ చేయని అని అంటాడు. అప్పుడు చెప్తాడు, టిల్లు, నేను పలానా మార్గం నుంచి వెళ్తున్నాను, మరి ఎందుకు వెళ్తున్నాను కదా నీకు, ఎందుకు వెళ్తున్నా అంటే ఆ మార్గం గుండా పోతే ఆ పైన సర్ఫేస్ ఏరియాకి వెళ్తాం. పైన ఆ ఏరియా బయటకు వెళ్తాం. బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ నాకు వర్క్ ఉంటుంది. ఆ వర్క్ చేసుకుని మరలా నేను ఆ టన్నల్ ద్వారా లోపలికి వస్తాను. ఎందుకు వర్క్ చేయాలంటే అందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ బతికుండాలంటే అక్కడ మిషన్స్ పనిచేయాలి. ఆ మిషన్స్ రిపేర్ వచ్చినప్పుడు నేను రిపేర్ చేయాలి. అందువల్ల ప్రతిరోజు కూడా పోయేసి చెక్ చేసుకుని ఒకవేళ రిపేర్ అంటే రిపేర్ చేసి వస్తుంటాను. అయితే అక్కడ బతకడం చాలా కష్టం. ఎందుకంటే ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది, గాలి చాలా తక్కువ ఉంటుంది, ఎవాపరేట్ అయిపోతుంటుంది, ఆవిరైపోతుంటుంది. ఉన్న ఆ గాలి మనకి ముక్కుకి చిక్కకుండా, నోటికి చిక్కకుండా ఆవిరైపోతూ ఉంటుంది. పీల్చడం చాలా కష్టం. అదేవిధంగా టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎట్లాగంటే బయటకు పోతే గట్టగట్టేస్తుంది, చనిపోతాం. ఇన్ని అక్కడ ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల నేను వద్దని చెప్తున్నాము అని అంటాడనమాట డాడీ. చెప్పాల్సిన రీతిలో చెప్తే వాళ్ళు వింటారులే అని వాళ్ళ భార్యకి నచ్చ చెప్తూ ఈ విధంగా చెప్తారనమాట. నెక్స్ట్, బట్ డాడీ, how do you manage to survive? Because I go well equipped in a special suit with a reservoir of oxygen. I can keep warm and my boots are specially designed to make it easy for me to walk on the surface. What is more, I have been trained to survive and work on the surface. అలా అయితే డాడీ, నువ్వు ఎలా వెళ్తున్నావు? నువ్వైతే పోవచ్చా? నువ్వు ఎలా బతుకున్నావు? అక్కడ పోతే చనిపోతాను అన్నావు కదా, మరి నువ్వు వెళ్ళేసి బతుకున్నావు కదా, నువ్వు మళ్ళీ వస్తున్నావు కదా అని అంటున్నావు. అది ఎలా సాధ్యమైంది అని. అప్పుడు వాళ్ళ డాడీ ఇలా అంటాడు, అయితే నేను కూడా అట్లాగే వెళ్తే నేను కూడా చనిపోతాను, కానీ తగవైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాను. నాకు స్పెషల్ సూట్ వేసుకుంటాను వెళ్ళేటప్పుడు. తర్వాత తగినంత ఆక్సిజన్ కోసం రిజర్వాయర్ ఆఫ్ ఆక్సిజన్ సిలిండర్ వెనక తగిలించుకుంటాను. ఆ తర్వాత నాకు సంబంధించినటువంటి సూట్ అయినటువంటి బూట్స్, స్పెషల్ బూట్స్ డిజైన్ చేసినవి వేసుకొని ఆ సర్ఫేస్కి వెళ్ళి వర్క్ చేసుకుని వల్ల వెనక్కి తిరిగి వస్తాను అని చెప్తాడు అన్నమాట. There was a time when our forefathers lived on the surface quite naturally. Indeed, they did so for millions of years. But times have changed. The very sun which had provided with us with sustenance turned hostile. It changed only slightly, but the change was sufficient to upset the balance of nature on the planet. గతంలో మన తాత ముత్తాతలు అందరూ కూడా, పూర్వీకులందరూ కూడా ఇక్కడ హ్యాపీగా ఉన్నారు ఈ గ్రహం మీద. అదే కాలక్రమేణా మార్పులు రావడం వల్ల, కాలం మారడం వల్ల, కాలంలో చేంజెస్ రావడం వల్ల, వాతావరణంలో చేంజెస్ రావడం వల్ల, మార్పులు రావడం వల్ల ఈ గ్రహం మీద ఆక్సిజన్ కూడా తగ్గిపోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడంతా కూడా జీవించడం కష్టంగా ఉంది. లైట్ కూడా తగ్గిపోయింది. సూర్యునిలో మార్పులు రావడం వల్ల ఇదంతా కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట.
First the birds became extinct, the animals followed. The fish could not bear it anymore either. We managed to survive only because of our superior technology, but we were forced to live underground under artificial conditions. Thanks to solar energy, we can generate sufficient power to make our life comfortable, but the machines which make this possible must always be in good working condition. Some of them are on the surface. I belong to the team whose responsibility it is to keep watch on them and to service them. ఇక్కడ ఏమంటున్నారంటే కాలక్రమేణ మార్పులు రావడం వల్ల, సూర్యునిలో మార్పులు కొద్దిగా రావడం వల్ల ఈ మార్స్ గ్రహం మీద అనేక మార్పులు వచ్చేసి, గతంలో ఈ పైన సర్ఫేస్ మీద సంతోషంగా ఉన్నటువంటి మనందరం కూడా అనేక కష్టాలకు లోనవ్వాల్సి వచ్చింది. మొదటగా చేపలు చనిపోవడం జరిగింది, తర్వాత జంతువులు క్రమంగా చనిపోవడం జరిగింది. అయితే మనకున్నటువంటి టెక్నాలజీ పరంగా సుపీరియర్ టెక్నాలజీ పరంగా మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్లో కొన్ని కండిషన్స్, ఆర్టిఫిషియల్ కండిషన్స్ కలగజేసుకొని బయట ఉన్నటువంటి సోలార్ ఎనర్జీని మెషిన్ సహాయంతో పవర్గా మార్చుకొని మనం లోపల అండర్ గ్రౌండ్లో బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము. మరి ఆ మిషన్స్ పనిచేస్తేనే మనకి పవర్ వస్తుంది. ఆ పవర్ ఎప్పుడు కూడా మనకు కావాలి. మిషన్స్ కొన్నిసార్లు రిపేర్లు అవుతుంటాయి, అప్పుడు రిపేర్ చేయాలి. ఆ రిపేర్లు కాకుండా మనం ఎప్పుడు కూడా వాటి మీద కొద్దిగా మన చూపు ఉండాలి, వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి. మిషన్స్ ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రం మనం ఈ టన్నల్స్లో బతకగలము, లేకపోతే మనం కూడా చనిపోతామని వాళ్ళ టిల్లుతో చెప్తాడు అనమాట. Daddy, can I join the team when I grow up? Of course, if you want to, said this father. But for that, you must be a good boy and do as your parents tell you. His mother had, as usual, the last word. అప్పుడు ఆ టిల్లి ఏమన్నా అంటే, డాడీ నేను పెద్ద అయిన తర్వాత నీలాగా నేను కూడా బయటకు వచ్చి మిషన్స్ చూసుకోవచ్చు అంటే, ఎస్ నువ్వు పెద్ద అయిన తర్వాత చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే నువ్వు పెద్దవారు చెప్పినట్లుగా, పేరెంట్స్ చెప్పినట్లుగా వాళ్ళ మాట ప్రకారం నువ్వు వినాలి అని అన్నాడు. తర్వాత వాళ్ళ మదరు యాజ్ యూజువల్గా అబ్బాయిని తిప్పుతూ ఉన్నాడు, ఆ వైపు పోబాకు అని తిప్పుతూ ఉందన్నమాట. The big TV screen in the control room shows an alien spacecraft. The question whether there is a life on other planets exercises everybody's mind. The president of the Central Committee is about to make an important statement. Next day, when Tillu's father went to work, he found the control room full of excitement. People were crowded around the big TV screen. It showed a dot in an otherwise clear background. సో ఇక్కడ బిగ్ టీవీ స్క్రీన్లో, అక్కడ ఒక బిగ్ టీవీ స్క్రీన్ ఉంది. దాంట్లో కంట్రోల్ రూమ్లో ఆ స్క్రీన్ ఉంది. దాంట్లో నుంచి ఒక స్పేస్ క్రాఫ్ట్ ఆ మార్స్ గ్రహం మీదకి రావడం చూస్తున్నారు అన్నమాట. ఒక వింత ఆకారంలో వస్తూ ఉంది. దానికోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ యొక్క ఆలోచన ఏంటంటే, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పంపిస్తున్నారు ఆ వింత మిషన్ని అని. వీళ్ళు గతంలో అంతా కూడా ఈ మార్స్ గ్రహం నుంచి అంతా బాగున్నప్పుడు వీళ్ళందరూ కూడా అన్ని గ్రహాల్లో వేసి సెర్చ్ చేసి ఏ గ్రహంలో కూడా జీవం లేదు, ఎనిమల్స్ లేవు, ప్లాంట్స్ లేవు అని అంతా కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఏదో వస్తూ ఉంది స్పేస్ క్రాఫ్ట్, మరి అది ఎవరిది, ఏ గ్రహం నుంచి వస్తుంది అని అందరి యొక్క ఆలోచనలు ఒకే దారిలో ఉన్నాయన్నమాట. తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే, ఈ టిల్లుస్ ఫాదరు వర్క్ కోసం అక్కడికి వచ్చాడు. వస్తే అందరూ కూడా ఎక్సైట్మెంట్ స్టేజ్లో ఉన్నారు. ఆ రూమ్ అంతా కూడా ఫుల్ అయ్యింది. అందరూ పెండ్ ఆఫ్ సైలెన్స్గా చూస్తున్నారు. ఆ డాట్ లాగా ఉన్నటువంటి ఆ చుక్క క్రమంగా పెద్దదవుతూ తన మార్స్ గ్రహం వైపుకు వస్తూ ఉందన్నమాట. It is not a star, for it is changing its position. Our computer has given a trajectory for this thing. It is heading towards us. The supervisor of the last shift explained. A spacecraft, Tillu's father asked. By now, he was joined by his teammates on the new shift. So we think, but it needs watching. సో అక్కడ అది ఒక నక్షత్రం కాదు, స్టార్ కాదు, అది ఏదో ఒక పొజిషన్ మార్చుకుంటూ మన వైపుకే, మన గ్రహం వైపుకే, మార్స్ వైపుకి వస్తూ ఉంది అని అక్కడ షిఫ్ట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అంతా కూడా చెప్పారు. అక్కడ టిల్లు ఫాదర్ కూడా వచ్చి చేరాడు.
పాత షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు, కొత్త షిఫ్ట్ వాళ్ళు వచ్చి దాని మీద వర్క్ చేస్తున్నారు. అందరూ కూడా అది ఏందనేటువంటి అందరూ వాచింగ్ చూస్తూ ఉన్నారు అనమాట. A spacecraft where from the solar system was not known to have any life anywhere else except on their planet. Tilly's father recalled the ancient days recorded in the archives at the Central Bureau when their ancestors had a well-developed space program and had searched the solar system with manned and unmanned spacecraft and found that they were indeed alone. Now, in the days of energy shortage and underground life, they had no space program and they could only watch impotently from their vantage point. Who are these strangers? సో గతంలో అయితే వీళ్ళకి ఫుల్ ఎక్విప్మెంట్ ఉండేది, అప్పుడంతా కూడా ఎనర్జీ బాగున్నది. కాబట్టి వీళ్ళు పూర్వీకులంతా కూడా సో వీళ్ళు స్పేస్ ప్రోగ్రామ్స్ అంతా కూడా ప్రయత్నించి అనేక గ్రహాలు తిరిగి అక్కడ ఎనిమల్స్ ప్లాంట్స్ ఏమి లేవని కన్ఫర్మ్ చేశారు. అయితే ప్రశ్న వచ్చేసి సోలార్ ఎనర్జీ తక్కువ అవడం వల్ల, సన్లో చేంజెస్ లైట్గా రావడం వల్ల, వీళ్ళకి ఎనర్జీ తక్కువ అవడం వల్ల వీళ్ళంతా కూడా సర్ఫేస్ మీద ఉండకుండా లోపల టన్నల్స్లో ఉండడం జరుగుతుంది. ఇప్పుడైతే అంటే గతంలో ఉన్నటువంటి వార్తల ప్రకారం ఏ గ్రహం మీద కూడా ఎవరు లేరు కాబట్టి అక్కడి నుంచి ఏ రావు. కానీ ప్రస్తుతం అయితే ఏదో వస్తుంది మన గ్రహం మీదకి, మన మార్స్ గ్రహం మీదకి. అంటే ఇది ఎట్లా సాధ్యమైంది, సోలార్ సిస్టమ్ నుంచి వీలుగా అయితే ఎలా సాధ్యమైంది అని ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. అయితే వీరంతా కూడా ఒకే ఆలోచనలో ఉన్నారు, ఏమిటది అని. The conference room in the Central Bureau was so quiet that an outsider would have thought it was empty. Far from it. It was full to capacity out, but the members of the Central Committee were unusually quiet. They knew that the President was going to make a momentous announcement. అక్కడ వాతావరణం చూసినట్లయితే సెంట్రల్ బ్యూరో అంతా వెరీ కామ్గా ఉంది, వితౌట్ ఎనీ నాయిస్. అందరూ దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఏమిటో వస్తుంది తన గ్రహం వైపు. కానీ తర్వాత వాళ్ళకి సంబంధించిన ప్రెసిడెంట్ ఏదో అనౌన్స్మెంట్ చేయబోతాడని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. Colleagues, I will give you the report as I have it. While one speak, there may be a change in the situation. The president paused to get his papers in order and then continued. Two spacecraft are approaching us. One is in fact orbiting our planet while the other is still far away. We guess that they are coming from our neighboring planet. How should we react? Number one, your views, please. Number one, as was in charge of defense. He was known for his courage and wisdom. Sir, if we wish, we can totally destroy these spacecraft with our missiles, but that will not make us any wiser. We don't have the capacity to render these craft unoperational in space, but should they land, we can render them ineffective anytime. We choose our report say that they don't contain living beings, they only have instruments. ఇక్కడ ప్రెసిడెంట్ అంతా కూడా వాళ్ళ ఒక ఆర్డర్ మాట్లాడుతున్నాడు. అది బహుశా 2 స్పేస్ క్రాఫ్ట్స్ మన వైపుకి వస్తున్నాయి, వాటిని మనం ఇప్పుడు ఏం చేస్తాము. సో ఒకటి వచ్చేసి మన గ్రహం యొక్క ఆర్బిట్ చుట్టూరు తిరుగుతుంది, ఇంకోటి వచ్చేసి మన గ్రహం మీదకి ల్యాండ్ అయ్యేదానికి దగ్గరగా వస్తుంది. కాబట్టి వాటిని మనం ఏం చేయాలి, మనలో సత్తాగా ఉన్నట్లయితే, మనలో వాళ్ళని ఢీకొట్టే విధంగా ఉన్నట్లయితే ఒకటి మనం వాళ్ళని డిస్ట్రాయ్ చేయడం, నాశనం చేయడం. ఒకవేళ మనలో పవర్ లేకపోతే అవి ఏం చేస్తే చూస్తూ ఉండము అని చెప్పాడు. బహుశా వీటిలో ఎటువంటి జీవం లేనట్టుగా ఉంది, ఓన్లీ మిషన్స్ మాత్రమే వస్తున్నాయని అనడం జరిగిందనమాట. నెంబర్ 2, యువర్ ఒపీనియన్ ప్లీజ్. ద ప్రెసిడెంట్ ఆస్క్ ద సైంటిస్ట్ ఆన్ ది కమిటీ. సో ఆ ప్రెసిడెంట్ అడిగాడు అందరినీ, మీ ఒపీనియన్ చెప్పండి. ఐ రికమెండెడ్ నాన్ ఇంటర్ఫరెన్స్ అండ్ పాజిటివ్ అబ్జర్వేషన్ సిన్స్ వీ డోంట్ నో the power of the senders of these spacecraft and we are still in the dark about their intentions. It is wise not to reveal our existence. If we destroy these spaceships or render them ineffective, we might reveal our existence. కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ ఏమంటున్నా అంటే
మనకి సరైనటువంటి పవర్ లేదు కాబట్టి మనం వాటిని డెస్ట్రాయ్ చేయకుండా అవి ఏం చేస్తే చూద్దాము అని అంటూ ఉన్నాడు అనమాట. The president looked at number 3, a social scientist. He rarely agreed with number 2, but this was one of those rare occasions when he did. I agree with number 2, sir. In fact, I will go so far as to say that we should keep our surface activities to the minimum, thus creating the impression that there is no life on the planet. Fortunately, our surface conditions do give that impression. Before the president could speak, his personal telephone rang. He lifted the receiver and listened quietly for a minute. Colleagues, he announced, the first spacecraft has landed. సో ఇక్కడ ప్రెసిడెంట్కి మిగతా వాళ్ళకి మధ్యలో నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఏమంటున్నారంటే మనం రెండవ ఆప్షనే మంచిది, మనకి ఎటువంటి వాటిని డిస్టర్బ్ చేయకుండా మన యొక్క ఉనికిని చాటుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ ఇంకా ఏమైనా డిస్టర్బ్ చేస్తే ఏమైనా ఎఫెక్ట్ అయితే మనం ఇక్కడ నివసించడం కష్టంగా ఉంటుంది కాబట్టి వాటిని అలౌ చేద్దామని అన్నారు. తీరా చూస్తే ప్రెసిడెంట్ ఏమన్నా అన్నారంటే సో అవి మన కొలీగ్సే, వాటి వల్ల మనకే ఇబ్బంది లేదా అని అనడం జరిగింది. సో ఈ విధంగా ఈ స్టోరీ జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.